2026 మార్చ్ టీసీఎస్ పేరు దేశవ్యాప్తంగా డిఫరెంట్ రీజన్స్తో వార్తల్లో నిలిచింది. అదేమిటంటే ఎంప్లాయీస్ ని సెక్షువల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారని, మతపరమైన ఒత్తిడి చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ దేశాన్ని షాక్ కి గురి చేశాయి. మరి ఒక ప్రశ్న, దేశంలోని అత్యంత ప్రముఖమైన కంపెనీల్లో ఇలాంటి కంప్లైంట్స్ ఎలా వచ్చాయి? ఇది కొంతమంది వ్యక్తుల తప్ప, లేక దీని వెనుక ఇంకా పెద్ద కథ ఉందా? ఆ తర్వాత భారత కార్పొరేట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే ఒక సంఘటన జరిగింది. 6 మహిళా పోలీసులను సాధారణ ఎంప్లాయీస్ గా మారువేషంలో రహస్యంగా కంపెనీలోకి పంపించారు. ఒక రోజు కాదు, ఒక్క వారం కాదు, దాదాపు 40 రోజుల పాటు వారు ఎంప్లాయీస్ మధ్య ఉంటూ ఏం జరుగుతుందో గమనించారు. అంత కీలకమైన పరిస్థితి అక్కడ ఏర్పడిందా? ఆ మహిళా పోలీసులకు ఏం కనిపించింది? ఎందుకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి? ఎందుకు కొంతమంది ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేశారు? మరి ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎందుకు అంత పెద్ద చర్చ మొదలైంది? కానీ ఈ కథలో ఇంకో కోణం కూడా ఉంది. కొన్ని కంప్లైంట్స్ మీడియాలో, సోషల్ మీడియాలో మరింత పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఏది ఆరోపణ, ఏది అధికారికంగా నిర్ధారించబడిన విషయం, ఏది ఇంకా విచారణలో ఉంది? ఈ కేసులో నిజంగా ఏం జరిగింది? మరియు ఈ ఘటన భారతదేశంలోని ప్రతి ఎంప్లాయీకి, ప్రతి కంపెనీకి, ప్రతి తల్లిదండ్రికి ఏం నేర్పింది? ఇవాళ ఈ ప్రశ్నలన్నిటికీ ఆధారాలతో, పూర్తి వివరాలతో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎంప్లాయీస్, ఎంతో మందికి ఇది డ్రీమ్ కంపెనీ. అలాంటి సంస్థ పేరు ఒక కీలకమైన వివాదంలో వినిపించడం దేశాన్ని షాక్ కి గురి చేసింది. అది 2026 మార్చ్ మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో నమోదైన ఒక ఫిర్యాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక మహిళా ఉద్యోగి తన టీం లీడర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటిది ఒక వ్యక్తిగత వివాదంలా కనిపించింది. కానీ కొద్ది రోజుల్లోనే మరికొంతమంది మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంప్లాయీస్ చేసిన ఆరోపణలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. వారి ప్రకారం లైంగిక వేధింపులు, మానసిక హింస, బెదిరింపులు, మతపరమైన ఒత్తిడి, ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయం, ఈ ఆరోపణల ఆధారంగా మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీసులను కూడా షాక్ కి గురి చేసిన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద కంపెనీలో ఇన్ని ఫిర్యాదులు ఎలా వచ్చాయి? పోలీసులకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ను ఏర్పాటు చేశారు. కానీ తర్వాత జరిగినది సినిమాను తలపించింది. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన విషయం ఒక రహస్య పోలీస్ ఆపరేషన్. పోలీసుల దర్యాప్తు ప్రకారం నాసిక్ లోని ఆ యూనిట్ లో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. 6 మహిళా పోలీస్ సిబ్బందిని సాధారణ ఎంప్లాయీస్ గా, మరికొందరిని శుభ్రపరిచే సిబ్బందిలా మారువేషంలో సంస్థలోకి పంపింది. వారి అసలు గుర్తింపు ఆ కంపెనీలో ఎవరికీ తెలియదు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, దాదాపు 40 రోజుల పాటు వారు నార్మల్ ఎంప్లాయీస్ గా అక్కడే పనిచేస్తూ ప్రతి విషయాన్ని కేర్ఫుల్ గా గమనించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, మహిళా ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, ఎవరైనా భయంతో మౌనంగా ఉన్నారా, ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అనే ప్రతి ప్రశ్నకు సమాధానం వెతికినట్లు సమాచారం. ఈ సీక్రెట్ ఆపరేషన్ సమయంలో కొంతమంది లేడీ ఎంప్లాయీస్ తాము ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ను అండర్ కవర్ పోలీసులతో పంచుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దర్యాప్తు ప్రకారం కొంతమంది బాధితులు తమ కంప్లైంట్స్ ని అధికారులకు చెప్పడానికి భయపడుతున్నారని, ఉద్యోగం కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు, కంపెనీలో కొన్ని ఘటనలకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ సమాచారం, సీసీటీవీ దృశ్యాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను కూడా దర్యాప్తు బృందం సేకరించినట్లు చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది ఎంప్లాయీస్ పంపిన ఎమర్జెన్సీ మెయిల్స్ మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ పై సంబంధిత విభాగాలు తగిన చర్యలు తీసుకోలేదనే అంశాన్ని కూడా దర్యాప్తులో పరిశీలించినట్లు న్యూస్ లో చెబుతున్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ అనంతరం పోలీసులు కొన్ని కేసులు నమోదు చేసి విచారణను మరింత పొడిగించారు.
అయితే ఈ కేసులో నమోదైన అన్ని కంప్లైంట్స్ను ప్రస్తుతం న్యాయస్థాన పరిశీలనలో ఉన్నాయి. తుది నిజాలను నిర్ణయించేది కేవలం కోర్టు మాత్రమే. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితులుగా 8 మంది పేర్లు చేర్చబడ్డాయి. మహ్మద్ దానిష్ షేక్, తౌసిఫ్ బిలాల్ అత్తర్, నిదా ఖాన్, అశ్విని అశోక్, షారుఖ్ హుసేన్, రజా రఫీక్, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ, మతిన్ మజిద్ పటేల్. ఇందులో ప్రధాన నిందితుడైన మహ్మద్ దానిష్ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎంప్లాయీని ఫిజికల్గా, సెక్షువల్గా వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక 23 ఏళ్ల హిందూ ఎంప్లాయీని టార్గెట్ చేసి ఆమెని గుడులకు వెళ్లవద్దని, హిందూ భక్తి పాటలు వినడం ఆపేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఇస్లాం పద్ధతులను అనుసరించాలని బ్రెయిన్ వాష్ చేశాడు. బాధితురాలికి ఇస్లాం మతం గురించి సమాచారం ఇవ్వాలని మరియు డాక్టర్ జాకిర్ నాయక్, తారిక్ జమీల్ వంటి క్లర్కల్ వీడియోలను చూసేలా చేయాలని నిదా ఖాన్ మరియు తౌసిఫ్లను దానిష్ ఆదేశించినట్లు చార్జ్ షీట్లో ఉన్నాయి. రెండవ ప్రధాన నిందితుడైన తౌసిఫ్ బిలాల్ అత్తర్ ఆఫీస్లో బాధితురాలిని పదే లైంగిక కోరికలు తీర్చాలని వేధించాడు. దానిష్తో ఆమెకున్న శారీరక సంబంధం గురించిన విషయాలను కుటుంబ సభ్యులకు చెబుతానని బ్లాక్మెయిల్ చేస్తూ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. బాధితురాలి మొబైల్లో పాకిస్తానీ ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ ఇజార్ అహ్మద్ మరియు జాకిర్ నాయక్ వీడియోలను సెర్చ్ చేయించి వాటిని బలవంతంగా వినేలా చేశాడు. ఈ కేసులో మరో నిందితురాలు నిదా ఖాన్. నాసిక్లోని టీసీఎస్ బీపీఓ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను మత మార్పిడికి ప్రోత్సహించడం, లైంగిక వేధింపులకు గురి చేయడం మరియు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే కుట్ర చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నాసిక్ టీసీఎస్ ఆఫీసులో నిదా ఖాన్ పాత్ర ఏమిటనే దానిపై 2 వేరువేరు వాదనలు ఉన్నాయి. బాధితులు మీడియా రిపోర్ట్ చేసిన కంప్లైంట్స్ ఒకలా ఉంటే, కంపెనీ అధికారిక వివరణ మరియు కోర్టు ఆధారాలు మరోలా ఉన్నాయి. మీడియా చెప్పిన ప్రకారం ఆమెను హెచ్ఆర్ హెడ్ లేదా హెచ్ఆర్ మేనేజర్ అని చెప్పారు. అయితే టీసీఎస్ అధికారికంగా స్పందిస్తూ నిదా ఖాన్ కేవలం ఒక ప్రాసెస్ అసోసియేట్ అని స్పష్టం చేసింది. ఆమెకు ఎలాంటి లీడర్షిప్ లేదా హెచ్ఆర్ అధికారాలు లేవు. ఈ కేసులో మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, ప్రధాన నిందితుడిగా ఉన్న దానిష్ షేక్ నిదా ఖాన్కు సొంత సోదరుడు. ఇద్దరు ఒకే బ్రాంచ్లో పనిచేసేవారు. మహిళా ఉద్యోగులు ఆఫీస్లో సీనియర్ హోదాలో ఉన్న నిదా ఖాన్కు తమ సమస్యలను చెప్పుకున్నారు. అయితే తన సోదరుడైన దానిష్ షేక్ చేసిన లైంగిక వేధింపులపై బాధితురాలు రిపోర్ట్ చేసినప్పుడు నిదా ఖాన్ దానిని ఆఫీస్లోని పోస్ట్ డిపార్ట్మెంట్కి పంపలేదని ప్రత్యేక విచారణ బృందం సిట్ ఆరోపించింది. సమస్యను పెద్దదిగా చేయకుండా ప్రశాంతంగా ఉండాలి అని బాధితురాలికి సలహా ఇస్తూనే, ఒకవేళ దీనిపై ముందుకు వెళితే ఉద్యోగం నుండి తీసేస్తామని లేదా ఆఫీస్లోని పని భారం పెంచుతామని ఆమె జూనియర్లను బెదిరించినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి. నిదా ఖాన్ ఆఫీస్ వాతావరణాన్ని మరియు తన సీనియారిటీని ఉపయోగించుకొని బాధితురాల్ని టార్గెట్ చేశారు. ఆఫీస్ పరిసరాల్లోనే బాధితురాలికి బుర్కా, ఇస్లామిక్ మత గ్రంథాలను అందజేశారు. బాధితురాలి వ్యక్తిగత మొబైల్ ఫోన్ తీసుకొని అందులో ఇస్లామిక్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేశారు. కేవలం ఆఫీస్లోనే కాకుండా బాధితురాలి ఇంటికి వెళ్లి నమాజ్ ఎలా చేయాలో, హిజాబ్ ఎలా ధరించాలో బలవంతంగా నేర్పించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, ప్రధాన నిందితుడైన దానిష్ షేక్ అప్పటికే వివాహం జరిగిందనే నిజాన్ని బాధితురాల నుండి దాచిపెట్టి ఆమెను ప్రేమ వలలో పడేలా నిదా ఖాన్ సహకరించారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్ను పోలీసులు ఛత్రపతి సంభాజీనగర్లో అరెస్టు చేశారు. తొలుత ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించబడడంతో పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ దాఖలైన నేపథ్యంలో ఆమె ప్రెగ్నెన్సీని దృష్టిలో ఉంచుకొని నాసిక్ రోడ్ కోర్ట్ జూలై 2026లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో అక్యూజ్డ్ పర్సన్ అశ్విని అశోక్. ఆమె ఆఫీస్లో సైట్ హెడ్, ఆపరేషన్స్ మేనేజర్ మరియు పోస్ట్ ప్యానల్ మెంబర్గా ఉన్నారు. బాధితురాలు తన టీం లీడర్ రజా మెమెన్, దానిష్ మరియు తౌసిఫ్ వంటి వారి నుండి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి అశ్విని చేనానికి ఫిర్యాదు చేసింది. కానీ ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ కమిటీ మెంబర్గా ఉండి కూడా ఆ కంప్లైంట్స్ను ఆమె పట్టించుకోలేదు. వేధింపులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆమె బాధితురాలితో ఇలాంటివి జరుగుతుంటాయి అని చెప్పినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నువ్వు ఎందుకు అంత హైలైట్ అవ్వాలని చూస్తున్నావు?
ఆ విషయాన్ని అక్కడితో వదిలేయి అంటూ బాధితురాలిపైనే ఒత్తిడి తెచ్చారని మరియు నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో అక్యూజ్డ్ పర్సన్ మతిన్ మజిద్ పటేల్ మహారాష్ట్రానికి చెందిన ఛత్రపతి సంభాజీనగర్ నార్గేవ్ ప్రాంతానికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్. నాసిక్ టీసీఎస్ ఆఫీస్ లైంగిక వేధింపులు మరియు బలవంత మత మార్పిడి కేసులో నిందితురాలైన నిదా ఖాన్కు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై నాసిక్ పోలీసులు ఈయనను ఈ కేసులో సహనిందితుడిగా చేర్చారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి దాదాపు 25 రోజుల పాటు పరారీలో ఉన్న నిదా ఖాన్ మరియు ఆమె కుటుంబానికి ఛత్రపతి సంభాజీనగర్లో అద్దె ఇల్లు దొరకడంలో మతిన్ పటేల్ సహాయం చేశారని దర్యాప్తులో తేలింది. పోలీస్ విచారణలో నిదా ఖాన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మతిన్ పటేల్ను ప్రశ్నించగా ఆయన ఏఐఎంఐఎం మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పేరును ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత రాజకీయ రంగు మలుపుకుంది. మతిన్ పటేల్ నేరస్తురాలికి ఆశ్రమం కల్పించినట్లు కన్ఫర్మ్ అయిన కొద్ది రోజుల్లోనే ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. నార్గేవ్లో అక్రమంగా నిర్మించారనే కారణంతో మతిన్ పటేల్కి చెందిన నివాస గృహాన్ని అలాగే ఆయన పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనితో పాటు ఆయనను కార్పొరేటర్ పదవి నుండి డిస్క్వాలిఫై చేయడానికి కూడా అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. టీసీఎస్ నాసిక్ కేసులో కేవలం లేడీ ఎంప్లాయీసే కాకుండా ఒక హిందూ మేల్ ఎంప్లాయీ కూడా తీవ్రమైన మత మార్పిడి ఒత్తిడిని మరియు మానసిక వేధింపులను ఎదుర్కొన్నాడు. పోలీసు నమోదు చేసిన 9 ఒక ఎఫ్ఐఆర్ ఈ మెయిల్ ఎంప్లాయీ ఇచ్చిన అధికారిక కంప్లైంట్ ఆధారంగానే నమోదైంది. పోలీసు దర్యాప్తు మరియు మీడియా నివేదికల ప్రకారం అతనికి ఎదురైన దారుణమైన వేధింపులు చాలా ఉన్నాయి. మత మార్పిడి కోసం బలవంతం. ఆఫీస్లోనే నిందితులు తౌసిఫ్ అత్తర్, దానిష్ షేక్, షారుఖ్ షేక్, రజా మెమెన్ అతడిని బలవంతంగా ముస్లిం మతపరమైన టోపీని ధరించేలా చేశారని బాధితుడు చెప్పాడు. ఆఫీస్ ప్రాంగణంలోనే అతడితో బలవంతంగా నమాజ్ చేయించడమే కాకుండా కల్మాను పదే పదే చదవాలని ఒత్తిడి తెచ్చారు. నిందితులు అతడిని ఒక మసీదుకు తీసుకెళ్లి అక్కడ నమాజ్ చేయించి ఆ ఫోటోలను తీసి ఆఫీస్లోని అఫీషియల్ కార్పొరేట్ గ్రూప్స్ లో షేర్ చేసి మానసికంగా వేధించారు. బాధితుడు హిందూ మతాచారాలను పాటిస్తుండటంతో అతడి చేత బలవంతంగా మాంసాహారం తినిపించి మతం మార్చడానికి ప్రయత్నించారు. నిందితులు హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలని అసభ్య పదార్థాలంతో దూషించాడని బాధితుడు తెలిపాడు. మీ దేవుడు లేడు, కేవలం అల్లా మాత్రమే ఉన్నాడు అంటూ నిరంతరం బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించారు. వేధింపులన్నీ హద్దులు దాటి బాధితుడు వ్యక్తిగత వైవాహిక జీవితం పైకి వెళ్లాయి. పెళ్లై చాలా కాలమైన అతనికి పిల్లలు లేరని నిందితులు టార్గెట్ చేశారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా అతనికి పిల్లలు పుట్టడం లేదని ఎగతాళి చేస్తూ నీకు పిల్లలు కావాలంటే నీ భార్యను మా దగ్గరికి పంపు అంటూ ఇద్దరు నిందితులు తౌసిఫ్ మరియు దానిష్ అత్యంత అసభ్యకరమైన ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. నిందితుల మత మార్పిడి ప్రయత్నాలను, అసభ్య వ్యాఖ్యలను బాధితుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. దీనికి పగబట్టిన నిందితులు ఆఫీసులో అతడికి విపరీతమైన పని భారాన్ని పెంచి వేధించారు. ఒకానొక సందర్భంలో కోపంతో ఊగిపోయిన ఒక నిందితుడు బాధితుడిపైకి రన్నింగ్ ఫ్యాన్ ను విసిరికొట్టి చంపేస్తామని ప్రాణ భయానికి గురి చేశాడు. ఇతను కూడా మిగతా ఎంప్లాయీస్ లాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిపై ఆఫీస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేసినప్పటికీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ సమయంలో ఈ బాధితుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ఉంది. నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో నిందితులపై 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. నిందితులపై భారతీయ న్యాయ సమూహిత బిఎన్ఎస్ 2023 క్రింద కఠినమైన సెక్షన్లు వేశారు. సెక్షన్ 65 కంపెనీలో ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించినందుకు. సెక్షన్ 69 పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి లైంగికంగా వాడుకున్నందుకు. సెక్షన్ 299 హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడడం, బాధితులను బలవంతంగా బూర్కా ధరించాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసినందుకు. ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం బాధితుల్లో ఒకరు దళిత మహిళ కావడంతో కులం పేరుతో వేధించినందుకు గాను ఈ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తూ
నిందితులకు హెల్ప్ చేసినందుకు నాసిక్ టీసీఎస్ సైట్ హెడ్ మరియు పోస్ట్ కమిటీ మెంబర్ అయిన అశ్వినిపై కూడా కేసు నమోదైంది. పోస్ట్ చట్టం ఎందుకు చర్చకు వచ్చింది? భారతదేశంలో మహిళలకు సురక్షితమైన కంపెనీ వాతావరణాన్ని కల్పించడానికి పోస్ట్ యాక్ట్ 2013 ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేదా పోస్ట్ కమిటీ ఉండాలి. మహిళా ఉద్యోగి కంప్లైంట్ చేసిన వెంటనే దానిని నమోదు చేయాలి, సీక్రెట్గా విచారణ జరపాలి, అవసరమైతే బాధితురాలికి తాత్కాలిక రక్షణ చర్యలు కల్పించాలి, నిర్దిష్ట కాల వ్యవధిలో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలి. ఈ కేసు తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రాబ్లం మొదలైంది. ఎంప్లాయీస్ కంప్లైంట్ చేసినప్పుడు పోస్ట్ వ్యవస్థ వెంటనే పనిచేసిందా? ఎందుకంటే పోస్ట్ చట్టం ప్రకారం కంప్లైంట్ను నిర్లక్ష్యం చేయకూడదు, బాధితురాలిని ఒత్తిడికి గురి చేయకూడదు, వెంటనే విచారణ జరపాలి, అవసరమైతే ఎంప్లాయీని రక్షించే తాత్కాలిక చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై దర్యాప్తు సంస్థలు మరియు వివిధ కమిటీలు పరిశీలించాయి. ఈ ఘటన తర్వాత కంపెనీల్లో పోస్ట్ కమిటీలు నిజంగా పనిచేస్తున్నాయా? ఉద్యోగులకు ఫిర్యాదు చేసే భద్రత ఉందా? హెచ్ఆర్ మరియు పోస్ట్ వ్యవస్థలపై పర్యవేక్షణ సరిపోతుందా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. మహిళల భద్రత కోసం పోస్ట్ చట్టాన్ని కేవలం పేపర్పై కాకుండా ప్రాక్టికల్గా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ కేసు మళ్లీ గుర్తు చేస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విచారణలో ఏం బయటపడింది? టాక్సిక్ వర్క్ ప్లేస్, సిస్టమిక్ బ్లూయింగ్, పోస్ట్ నిబంధనల అమల్లో వైఫల్యాలు ఉన్నాయని ప్రాథమికంగా పేర్కొంది. ఇది కేవలం ఒక వ్యక్తి తప్ప లేక మొత్తం వ్యవస్థలో లోపమా అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. టీసీఎస్ వెంటనే సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేసింది, అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. టీసీఎస్ ఇండిపెండెంట్ గా డెలాయిట్ మరియు ట్రైలీగల్ సహాయంతో విచారణ చేపట్టింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. పోలీసులు వేల పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. కొంతమందికి బెయిల్ లభించింది, మరికొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. కొన్ని ఆరోపణలపై వచ్చిన దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో వచ్చిన ప్రతి కంప్లైంట్ పై కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. ఈ కేసు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఉద్యోగి భద్రత అత్యంత ముఖ్యమైనది. మీరు ఎంప్లాయ్ అయితే వేధింపులు ఎదురైతే మౌనం వహించకండి. ఈమెయిల్, చాట్స్, మెసేజెస్ సేవ్ చేసుకోండి. అధికారికంగా ఫిర్యాదు చేయండి. పోస్ట్ కమిటీని సంప్రదించండి. ఒక కంపెనీ పేరు దాని భవనాలతో కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగుల భద్రతతో నిలుస్తుంది. కంపెనీ ఎంత పెద్దదైనా ఒక ఉద్యోగి భయం, ఒక ఉద్యోగి కన్నీరు, ఒక ఉద్యోగి న్యాయం అన్నిటికంటే గొప్పవి. టీసీఎస్ నాసిక్ కేస్ భారత కార్పొరేట్ ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక. సురక్షితమైన కార్యాలయం ప్రతి ఉద్యోగి హక్కు. ఇది కేవలం ఒక కేసు కాదు, దేశంలోని ప్రతి కంపెనీ నేర్చుకోవాల్సిన పాఠం. మేరా భారత్ మహాన్. జై హింద్.